ఇటు పదా. చక్కగా పోలేవా? కాళ్ళు కాలుతున్నాయి పదా. హలో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌత్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము అందరం టెంపుల్కి వెళ్తున్నాము. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అనమాట. కనిగిరిలోనే చాలా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తారు. సో ఈరోజు అయితే మేము అక్కడికి వెళ్తున్నాము చూడడానికి. ఈరోజు చూడడానికి. మీరు కూడా మాతో పాటు మా టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను, మీరు కూడా చూడండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి and సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అండి టెంపుల్. అది టౌన్ అవుట్స్కట్స్లో ఉంటుంది. అందుకని చెప్పేసి బండి మీద అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మా అమ్మను వదిలిపెట్టేసి వచ్చాడు మా తమ్ముడు. ఇంకా నన్ను పిల్లల్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చాడు రిటర్న్. సో మా అమ్మతోటి వెళ్ళమంటే బుడ్డి వాళ్ళు మేము వెళ్ళము నీతోటే వస్తామని చెప్పి వెళ్ళలేదు. అందుకని చెప్పేసి మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మా బుడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మార్నింగే వచ్చేసారు పాపం ఆడుకోవడానికని. నిద్ర మంచం లేస్తుండగానే వచ్చారు. వీళ్ళు మేము టెంపుల్కి వెళ్తున్నాము మళ్ళీ వచ్చాక ఆడుకుంటాము అని చెప్పేసరికి వాళ్ళ మెట్ల మీదే వాళ్ళు దిగాలు గట్ల కూర్చొని ఉన్నారు. సరేలే మళ్ళీ వద్దాం తొనక అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అయితే నేను వెళ్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఆ టెంపుల్ చాలా బాగుంటుందండి నిజంగానే. మార్నింగ్ అయితే అక్కడ అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు మంచిగా. అట్లా వాకింగ్ చేసే వాళ్ళు అయితే మార్నింగ్ అట్లా వెళ్తూ ఉంటారు. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. అసలు ఎంత బాగుంటుందంటే ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. ఎటు చూసినా ఇట్లా విగ్రహాలు అట్లా పెట్టుంటారు. సో ఇది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. ఇంతకుముందు ఇట్లా అంతా ఏం లేదన్నమాట, నార్మల్గా ఉండేది, టెంపుల్ ఒక్కటే ఉండేది. ఈ రీసెంట్గా మంచిగా ఇట్లా కట్టారన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అసలు వెళ్తే అసలు మనకి ఎంత పీస్ దొరుకుతుంది అంటే అంత పీస్ దొరుకుతుంది అక్కడ, అంత బాగుంటుంది. సో ఇది మొత్తం నా బ్యాక్ సైడ్ అంతా అట్లా ఉందన్నమాట. అదంతా ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వచ్చేటప్పుడు అలా ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి అయితే, అందంగా అనిపిస్తుంది. సో అక్కడ ఇంకా మొక్కలు కానీ వేస్తే భలే ఉండనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. సో ఇవన్నీ రీసెంట్గా కట్టినాయనండి, అంతకుముందు ఇవి ఏమీ లేవు. మొత్తం ఖాళీ ప్లేస్ ఉండేది చుట్టూ అంతా. ఇవన్నీ రీసెంట్గా ఇట్లా చక్కగా కట్టారనమాట. చాలా బాగుంటుంది. మా బుడ్డి వాళ్ళకైతే భలే నచ్చింది. ఇక్కడే ఉందాం మమ్మీ కొంచెం సేపు అని చెప్పి అన్నారు. ఇంకా టెంపుల్ లోపలికి కూడా పోలేదు. రానా టెంపుల్ లోపలికి పోయేసి వచ్చి మళ్ళీ ఆడుకుందూరులే అంటే సరే మమ్మీ అని వచ్చారు. సో ఇది మొత్తం ఎంట్రన్స్ అనమాట. ఇట్లా బైక్లు అలా పార్క్ చేసేసుకొని చెప్పులు అన్నీ అక్కడ బైకుల దగ్గర వదులుకుంటారు. ఇదేమో కళ్యాణ మండపము, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అక్కడ చేసుకుంటారు. ఇక్కడ ప్రసాదాలు, కొబ్బరికాయలు, టికెట్స్ అవన్నీ ఇక్కడ ఇస్తూ ఉంటారు. సో అక్కడ తీసుకొని మనం పైకి దర్శనానికి వెళ్ళాలి. టెంపుల్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట, మెయిన్ టెంపుల్. సో చిన్న చిన్న అన్నీ కింద ఉంటాయి. మా అమ్మ ముందే వచ్చేసింది కదా, అందుకని మా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. మేము వస్తామని చెప్పేసి. కొబ్బరికాయలు పైన కొట్టనివ్వరండి, కిందే కొట్టాలి కొబ్బరికాయలు ఎక్కడైనా సరే, ఇక్కడ ఈ టెంపుల్లో అయితే. అందుకని చెప్పేసి ఇక మేము కొబ్బరికాయ కొట్టుకొని వెళ్దాము అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టుకోవడానికని వెళ్తే మా మామ వాళ్ళు కూడా అన్ఫార్చునేట్లీ అక్కడికి వచ్చారనమాట టెంపుల్కి. సో అందరం అక్కడ కలిసాము. అసలు తెలియదు వాళ్ళు వస్తున్నట్టు, అన్ఫార్చునేట్గా వచ్చేసారు. సో మేము శనివారం రోజు వెళ్ళామండి టెంపుల్కి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి శనివారం మోస్ట్ ఇంపార్టెంట్ డే కదా, ఎక్కువ శనివారమే కొలుస్తారు వెంకటేశ్వర స్వామిని. అందుకని చెప్పేసి మేమైతే శనివారం వెళ్ళాము. మా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామియే. సో ఆ రోజే మా నీటు బర్త్డే కూడా, అందుకని చెప్పి అందరూ వచ్చేసారు టెంపుల్కి. అక్కడ కలిసామన్నమాట. వాళ్ళతోటి కొంచెం సేపు మాట్లాడాము. మాట్లాడిన తర్వాత మా అమ్మ చెప్తుంది కొబ్బరి చిప్పలంట కొట్టినప్పుడు రెండు తీసుకెళ్ళి పైన దేవుడి దగ్గర ఇచ్చేసి పూజ చేయించుకొని ఒక చిప్ప అక్కడ ఇచ్చి ఒక చిప్ప మనం తెచ్చుకోవాలంట. ఆ విషయం నాకు తెలియక నేను ఒక చిప్ప అక్కడ పెట్టేసి ఒక చిప్ప తీసుకొచ్చాను. పోయి రోడ్డు తీసుకురా అని చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఇట్లాంటివన్నీ భలే ఉంటాయి పట్టింపులు అని అనుకుంటాను నేను అప్పుడప్పుడు. కామెడీ అనిపిస్తుంది అట్లాంటివి విన్నప్పుడు అయితే నాకు. సో అందుకని చెప్పి రెండు అయితే తీసుకొచ్చి కొంచెం సేపు మాట్లాడి అక్క వాళ్ళతో ఇంకా టెంపుల్లోకి వెళ్ళాము.
అక్క వాళ్ళతో మాట్లాడేసాము. వాళ్ళైతే ఇంకా అయిపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళారు. మేమైతే ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. మేము ఇప్పుడే వచ్చాము. వాళ్ళు కొంచెం సేపు అయిందనమాట దర్శనం అదంతా అయిపోయింది వాళ్ళది. సో అందుకని చెప్పేసి ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంటికి. మేము ఇంకా దర్శనం చేసుకొని వెళ్దామని పైకైతే వచ్చాము. ఈ టెంపుల్ చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి శనివారం అవడం వల్ల చాలా మంది క్రౌడ్ వచ్చారనమాట. చాలా జనాలు ఎక్కువ మంది ఉన్నారు. సో మామూలు నార్మల్ డేస్లో అయితే అంత ఎక్కువ మంది ఉండరు. ఇది సాటర్డే అయితే మాత్రం చాలా మంది వస్తారు. సో మనం 3 ప్రదక్షిణలు అయితే చేద్దామని చెప్పేసి టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాము. మా బుడ్డి వాళ్ళకైతే భలే భక్తి అన్నమాట. అసలకి గుళ్ళు ఇట్లాంటి పూజలు అంటే ఇష్టము. బాగా చేస్తారు. మనం ఎట్లా చేస్తే అట్లాగే చేస్తారనమాట. యాస్టీజ్గా చూడండి అట్లా కాళ్ళకు దండం పెట్టుకొని ఐఫై ఇచ్చి చేతికి వెళ్ళాలంట. అందుకని చెప్పి ప్రతి విగ్రహం దగ్గర అట్లా కాళ్ళకు దండం పెట్టి స్వామికి ఐఫై ఇచ్చి మరీ వెళ్తుంది మా పెద్దది. సో మా బుడ్డదానికి అయితే బాగా ఇంట్రెస్ట్ అండి దేవుడి మీద. అసలు మనం ఏది చేస్తుంది యాస్టీజ్గా చేస్తుంది. ఎట్లా చేస్తే అట్లాగా. ఇంకా మా పెద్దదానికన్నా కొంచెం తెలియదు కానీ ఇప్పుడు దానికి బాగా తెలుసు అన్నమాట. దేవుడి దగ్గర ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పేసి మొత్తం బాగా తెలుసు. చాలా ఇష్టంగా చేస్తుంది ఏదైనా కానీ. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం ఏది చేస్తే అది యాస్టీజ్ దించేస్తుంది అనమాట. ఒక్కసారి చూపించాలి కాకపోతే. సో అట్లాగా చక్కగా దేవుడి దగ్గర అట్లా కాళ్ళకు దండం పెట్టుకొని మంచిగా ఇంకా తర్వాత ఐఫై ఇచ్చి వెళ్తున్నారు. సో చూడండి ఎంత చక్కగా చేస్తుందో. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు వస్తే మాత్రము. సో చక్కగా 3 రౌండ్లు అయితే తిరుగుతున్నారు. సో అక్కడ నిలబడి దండం పెట్టుకొని అట్లా ఎలా పోజ్ ఇచ్చిందో అట్లా పెడుతుందన్నమాట. అంటే మనకు విగ్రహంలో ఎట్లా ఉందో రూపం అట్లా చూపిస్తుంది. ఇక్కడ చూడండి సరస్వతి దేవత అయితే పర్ఫెక్ట్గా చేసింది. ఇట్లా వీణ పట్టుకొని అట్లా ఆగ్రహంగా ఉందంట. హెయిర్ కూడా చూడండి గాలికి భలే ఎగురుతుంది. సో ఒక దేవత రూపం ఎట్లా ఉంటుందో అట్లాగే చేసి చూపిస్తుంది అనమాట. అన్నిట్లాగా బాగా ఇంట్రెస్ట్ చేస్తుంది ఇలాంటివన్నీ. సో చక్కగా అయితే 3 రౌండ్లు తిరిగి క్యూలో వచ్చి నిలబడ్డాము. చాలామంది క్రౌడ్ వచ్చారు ఆ రోజు. ఇది మొత్తం టెంపులేనండి చుట్టుపక్కల. సో చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. సో అది వచ్చేసి భోజనశాల అండ్ వాళ్ళు ఉండటానికి ఒక రూము. అది వచ్చేసి అష్టలక్ష్మి దేవాలయము అండ్ ఇది సరస్వతి దేవాలయం. అట్లాగా అన్ని గుళ్ళు ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఈ సరస్వతి దేవాలయము అండ్ సత్యనారాయణ స్వామి ఆలయము అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ 3 ఉండేవి మెయిన్. మిగతా అన్నీ రీసెంట్గా కట్టినాయనండి. అంతకుముందు ఓన్లీ ఖాళీ ప్లేసే ఉండేది. సో ఇప్పుడైతే అసలు చాలా బాగుంటుంది. అసలు చాలాసేపు ఉండాలనిపిస్తుంది అక్కడికి వెళ్తే. సో చాలామంది క్యూ అయితే ఉన్నారు మా ముందు. వాళ్ళందరినీ అయిపోయాకే మనం లోపలికి వెళ్ళాలి కదా. సో మా బుడ్డదేమో వచ్చేటప్పుడు బాగా సంతోషంగా వస్తుంది. ఆడికి వెళ్ళిన తర్వాత ఎత్తుకోమని గోల్ చేస్తుంది. ఇటు సైడు పద్మావతి దేవి, మధ్యలో వెంకటేశ్వర స్వామి, అటు సైడ్ ఏమో అలివేలు మంగ తయారు 3 స్టాచ్యూలు ఉంటాయి అన్నమాట. సో అసలు చూడండి ఎంత బాగుంటుందంటే విగ్రహము. అసలు మన తిరుపతిలో మా వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపిస్తుంది అనమాట సేమ్. సో చాలా అందంగా ఉంటుంది స్వామివారి విగ్రహం అయితే. సో చాలా బాగుంటుంది అనమాట. మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈరోజైతే అసలు చూడండి అసలు ఎంత మంచిగా రెడీ చేశారో. ఎంత బాగుందో కదా. నాకైతే భలే నచ్చింది అనమాట. అది నిజంగా మనకి దేవుడు గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మనకి అవి చూడగానే అసలుకి కొంచెం గూస్ బంప్స్ అలా వస్తాయి కదా. నాకు అట్లనే అనిపిస్తుంది. ఆడికి వెళ్ళగానే షివరింగ్ వచ్చినట్టు అట్లా ఉంటుంది అన్నమాట. ఎందుకో తెలియదు, ఎక్కడికి వెళ్ళినా కానీ అట్లనే అనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి అసలు. ఇది అలివేలు మంగ తయారు అమ్మవారి విగ్రహము. వెంకటేశ్వర స్వామి పక్కనే ఉంటుంది అనమాట. ఇది కూడా 3 వరుసగా ఉంటాయి. సో దర్శనం అయితే ఎప్పుడు అయిపోయింది. ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంది. స్వామివారి పాదాలు పెట్టి అది ఊపుతా ఉన్నారు. మా బుడ్డదైతే ఇంకా వచ్చినప్పటి నుంచి అసలు ఆ ఉయ్యాలని ఊపినట్టే ఉంది. దేవుడికి ఏడ కళ్ళు తిరుగుతాయి అనిపించింది అనమాట. అంత ఘనంగా ఊపుతుంది. ఇదేమో ఇటు సైడ్ నుంచి తిరిగి రావే అంటే నేను ఇక్కడ దూరిపోతానని ఇది ఏడుస్తుంది. వాళ్ళకి ఇంకా 3 బాగుంటే చాలాసేపు ఉంటారు. 3 కానీ కొంచెం ఖరాబ్ అయిందంటే మనల్ని మామూలుగా అయ్యారు. ఆ ఉయ్యాల దగ్గర నుంచి రావే అది కింద పడిపోయిద్ది అన్నా కూడా వినట్లేదు. ఇంకా అది స్వామికి కళ్ళు తిరిగిందాక ఊపుతానే ఉంటుంది రోజంతా. ఇంకా మనం ఆడ వదిలేయాలే కానీ ఇంకెంతసేపు అయినా ఊపుద్ది. అంత ఇంట్రెస్ట్ అనమాట అట్లాంటివి అంటే. సో ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ కొంచెంసేపు కూర్చొని కొబ్బరి చెప్పలు తెచ్చుకున్నాం కదా. ఆ కొబ్బరి చెప్పలు కొట్టుకొని తిందామని అక్కడైతే కూర్చున్నాము.
ఆ కొబ్బరి చెప్పు అయితే కొంచెమే బయలింది, ఇంక పగలలేదు, ఎక్కడ బండలు బయలిపోతాయని చెప్పేసి ఆ కొంచెమే తలా కొంచెం తీసుకొని తిన్నాము. ఈ బుడ్డదైతే ఇంక పిలవకపోతే దాని మీద ఎక్కి పడుకునేటట్టుంది, ఇంక అట్లా చేస్తుంది అనమాట. ఎక్కడికన్నా వచ్చినప్పుడు ఏకంగా చూడండి దాని మీదకే ఎక్కేసింది. ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చక్కగా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని కొద్దిసేపు కూర్చుంటే అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో నాకైతే చాలా ఇష్టము దేవుడి దగ్గర బొట్లు పెట్టుకోవడం అంటే. మా బుడిదానికి కూడా బాగా ఇష్టము. మా బక్కోడికైతే బొట్టు అంటే ఆడలేని కోపం అనమాట. బొట్టు పెట్టకుండా ఉంటే ఎంతసేపు అయినా మనతోటి ఉంటుంది. దానికి కానీ బొట్టు పెట్టామంటే ఆడలేని కోపం వస్తే అస్సలు పెట్టించుకోదు, అసలు నచ్చదు బొట్టు అంటే. ఎందుకు ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చిన్నది పెట్టినా కూడా వద్దంటది. బొట్టు పెట్టకుండా ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఇది సరస్వతీదేవి ఆలయం అండి. ఇది మన కొబ్బరికాయలు కొట్టుకునే దగ్గర ఉంటుంది అనమాట. పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడికి వస్తారు అందరూ. ఎవరో ఈ చిన్న పాపకి అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. ఇక్కడ చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేపించడం చాలా మంచిదండి. చాలామంది తెలియక చేపియ్యారు, కానీ చేపిస్తే మాత్రం చాలా మంచిది. ఇంకా మూర్ఖులు ఉంటారు, వాళ్ళకి మనం ఏం చెప్పలేము. సో చిన్నపిల్లలకైతే అక్షరాభ్యాసం చేపివ్వండి, వాళ్ళ ఫ్యూచర్ కాబట్టి చాలా బాగుంటుంది అనమాట సరస్వతీదేవి గుళ్ళో చేపిస్తే. సో ఇంకా సరస్వతీదేవి గుళ్ళో దర్శనం చేసుకొని ఇంకా అష్టలక్ష్మి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఇదైతే అసలు చాలా బాగుంటుందండి. ఇది రీసెంట్గానే కట్టిండ్రనమాట ఈ అష్టలక్ష్మి దేవాలయము, ఇంతకుముందు లేదు అసలు. ఎంత బాగుంటుందంటే అసలు అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఈ టెంపుల్లో మనము. సో మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 9కి వెళ్తే మేము వచ్చేసరికి 11:30 అలా అయిందనమాట. ఒక 2-3 అవర్స్ అసలు మనకు రావాలనిపించదు, అంత మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా ఎండలేనప్పుడు పోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవి మొత్తం చక్కగా ఇట్లా చెట్లుగా నాటితే భలే ఉండేది. ఇంకా ఎవరో తీసుకొని అంత ప్రాపర్గా చేయలేదు. ఈ కుండీలు అయితే పెట్టిండ్రు, కానీ చెట్లు అయితే ఒక దాంట్లో కూడా నాటలేదు. సో ఈ విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కొక్క రూపంలో పెట్టారనమాట. సో వెంకటేశ్వర స్వామియే. సో ఒక్కొక్క రూపం అంటే వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో ఏమేమైతే మెయిన్ ఇంపార్టెన్స్ ఉన్నాయో అవన్నీ ఇట్లా పెట్టినారన్నమాట స్టాచ్యూస్ రూపంలో. సో మనకి ఇక్కడికి వెళ్తే వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర ఆ స్టాచ్యూస్లోనే అర్థమైపోతుంది. ఓహో ఇట్లా జరిగిందని. మనకి ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఆ బొమ్మల్ని ఒక మెయిన్ సోర్స్ లాగా తీసుకొని వాళ్ళకి తెలిస్తే మనం ఈజీగా మన పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పొచ్చు ఆ బొమ్మలు చూపిస్తూ. సో దీనికి ఇది అని చెప్పేసి. సో ఇది అష్టలక్ష్మి దేవాలయం అండి. దీంట్లో పైన రావి చెట్టు ఉందన్నమాట. సో రావి చెట్టు జమ్మి చెట్టు, ఇది నేను జమ్మి చెట్టు అని అనుకుంటున్నా, నాకైతే సరిగ్గా తెలియదు ఆ చెట్టు ఏందో, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో ఇదైతే దాని ఎంట్రన్స్ అనమాట, అష్టలక్ష్మి దేవాలయం ఎంట్రన్స్. ఎంత బాగుంటుందో చూడండి అసలు. చుట్టూ అసలు భలే ఉంటుంది కలర్ కాంబినేషన్ కానీ. టెంపుల్ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో అయితే చక్కగా చెట్లు ఉన్నాయి, బల్లలు ఉన్నాయి. ఎంత టైం అయినా సరే మనం అట్లా కూర్చొని మంచిగా ప్రశాంతంగా మెడిటేషన్ అట్లాంటివి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో లోపల కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మంచిగా అనిపించింది నాకైతే. ఈ టెంపుల్ అయితే రీసెంట్గానే కట్టారు. ఇంతకుముందు అయితే ఇదంతా ఓపెన్ ప్లేస్, ఖాళీ ప్లేస్ అన్నమాట. సో చాలా బాగుంటుంది టెంపుల్. చూడండి లోపల అనమాట ఇదంతా. మా బుడ్డది ముందే వెళ్ళిపోతుంది. సో ఈ పంతుల గురించి చెప్పాలి. మాకు చిన్నప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మాంటెసోరీలో ఆయన తెలుగు మాస్టర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పంతుల్లాగా కనిపించినాడు. చాలా ఇయర్స్ తర్వాతనే చూసినా అని చెప్పాలి ఆయన్ని. చుట్టూ ఇట్లా అమ్మవారి రూపాలు ఉంటాయన్నమాట. అష్టలక్ష్మి అమ్మవారి రూపాలు చుట్టూ ఉంటాయన్నమాట. సో మనం ఇట్లా చూడొచ్చు ప్రతి ఒక్క రూపం. ఇది గజలక్ష్మి రూపము, అండ్ అది ధనలక్ష్మి రూపము, ఇట్లాగా రూపాలన్నీ చుట్టూ ఉంటాయి అన్నమాట టెంపుల్ చుట్టూ మనకి. సో ఒక్కొక్క రూపము ఒక్కొక్క లాగా పెట్టుంటారనమాట. ఒక్కొక్క మూలలో పెట్టి దానిపైన అసలు దేంటిది ఇది అని చెప్పి రాసి ఉంటారు. ఇది ధనలక్ష్మి రూపము. సో అసలు ఎంత బాగుంటుందంటే భలే ఉంటుంది అన్నమాట. ఇది విజయలక్ష్మి రూపము, అమ్మవారి రూపాలు అన్నమాట. ఇవన్నీ చాలా ఉంటాయి కదా. సో ఆ రూపాలన్నీ మనకు చుట్టూ రాస్తారు. ఇది విద్యాలక్ష్మి రూపము,
అట్లాగా అన్ని రాసి దానికి అసలు ఏది ఏది ఏ రూపమో మనకి ఐడెంటిఫై చేయడం కోసము అలాగ పైన రాశారన్నమాట. ప్రతి ఒక్కటి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పేసి రాశారు. సో చాలా బాగుంటుంది అసలు. లోపలైతే భలే నచ్చింది నాకు. బుడ్డి వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారని చెప్పాలి ఆ రోజు. అసలు చాలాసేపు అయితే టైం స్పెండ్ చేశారు. సో చాలా మంచిగా అనిపించింది. మనకి టెంపుల్కి వెళ్ళినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లోపల మనకి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా అవన్నీ అక్కడ వదిలిపెట్టేసి హ్యాపీగా మన లైఫ్ మనం బతకడమే. సో నిజంగా చాలా బాగా అనిపించింది ఆ రోజు నాకైతే. ఏది ఎట్లా జరగాలంటుంటే అట్లా జరుగుతుంది. ఏ ఉన్నా సరే అన్నీ దేవుడి మీద వదిలేయడం, మన పాటికి మనము హ్యాపీగా ఉండడము. ఇదే అన్నమాట ఈ రోజులలో తెలుసుకోవాల్సిన సత్యము. నేనైతే ఇది బాగా రియలైజ్ అయ్యి బాగా తెలుసుకున్నాను. దేవుడే ఉన్నాడు అన్నిటికీ. సో ఆయన చూసుకుంటాడు. సో ఆయన మీద వదిలేసి హ్యాపీగా ఉండడమే. ఆ బుడ్డి వాళ్ళు అయితే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము ఇప్పటి నుంచే నేర్పించాలి అని చెప్పేసి ప్రతిదీ చెప్తున్నాను. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోనగానే కాళ్ళు మొక్కేసి ఆశీర్వాదం అయితే తీసుకొని వచ్చింది. సో వాళ్ళకి తెలియాలి కదా ఎవరికి ఎట్లా ట్రీట్ చేయాలి ఏంటి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచే వాళ్ళకి చెప్తూ ఉంటాను ప్రతిదీ. ఎందుకంటే ఇప్పుడు రోజులలో పిల్లలు ఎలా ఉన్నారంటే పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం పక్కన పెడితే వాళ్ళని తిట్టడం ఎక్కువైందనమాట. సో అట్లా ఉండకూడదు, అట్లా పెరగకూడదు నా పిల్లలు అని చెప్పేసి ఇప్పటి నుంచే చెప్తూ ఉంటాను అన్నీ. సో నేర్పిస్తున్నాను ఒక్కొక్కటిగా చిన్నగా. అసలు ముందైతే ఎంత బాగుందో చూడండి. అసలు బల్లలు వేసేసి అట్లా చెట్లు వేసేసి సో అసలు మంచిగా ప్రశాంతంగా కూర్చోడానికి కానీ మెడిటేషన్ చేయడానికి అయితే భలే మంచి ప్లేస్ అనే చెప్పాలి ఇదైతే. సో చక్కగా ఎట్లా అయితే మనం ప్రతిదీ చెప్పచ్చు పిల్లలకి. సో వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మొత్తం ఈ స్టాచ్యూస్ని యూజ్ చేసుకొని చెప్పచ్చు. సో అప్పుడు వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలినప్పుడు ఒక పుట్టలో దాక్కుంటాడు కదా, ఆ పుట్టల దగ్గరికి వెళ్ళి ఆవు రోజు పాలు ఇచ్చొస్తూ ఉంటుంది. ఆ పాలు ఎట్లా పోతున్నాయా అని చెప్పేసి ఆయన వెళ్ళి చూస్తే లోపల వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఆ స్టాచ్యూ కూడా అసలు ఎంత మంచిగా పెట్టారంటే అంత మంచిగా పెట్టారు అక్కడ. సో ఇది మొత్తం ఓపెన్ ప్లేసు. ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ కావాలంటే చేసుకోవాల్సి అంటే పెళ్ళిళ్ళు అట్లాంటివి ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ చేసుకుంటారు అనమాట ఆ ఓపెన్ ప్లేస్లలో. అండ్ అవన్నీ ఆశ్రమాలు. ఎవరన్నా అన్నము దానం చేస్తూ ఉంటారు కదా, అంటే అన్నదానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అవన్నీ మొత్తం అవన్నమాట అన్నదానాలు జరిగే ప్లేసెస్ అవి మొత్తము. సో ఇక్కడ కూడా మన వెంకటేశ్వర స్వామిది, పద్మావతి దేవి, వెంకటేశ్వర స్వామిది స్టాచ్యూస్ ఇక్కడ కూడా ఉంటాయి. సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. మా బుడ్డి వాళ్ళు ఇది జారుడు బండలాగా జారుతున్నాడు అనమాట. అది ఏడబడుతుందో నాకు భయం వేస్తుంది, కానీ అది మాత్రం చక్కగా ఆడుకుంటుంది దాని మీద ఎక్కి. అటు ఇటు జారుడు బండ అనుకుందో ఏమో మరి, అటు ఇటు జారుతుంది. పడతావు దిగవే అన్నా కూడా నేను కొద్దిసేపు ఆడుకొని వస్తా ఆగని నన్నే దబాయిస్తుంది. ఇంకేం చేయాలి ఇట్లా అని. సో కొంచెం సేపు అయితే ఆడుకున్నారు. ఇంక అయిపోయింది కదా అని చెప్పేసి ప్రసాదం తీసుకుందామని వచ్చినాము. మా అమ్మ అయితే వెళ్ళింది ప్రసాదం తీసుకురావడానికి. ఎండ అయితే 11 గంటలకే మామూలుగా లేదు, వాసిపోతుంది అసలుకి. మా బుడ్డిది వెళ్ళింది, నేను తీసుకొస్తాను ఇక్కడే ఉండు మమ్మీ అని చెప్పి ఇద్దరికైతే తీసుకొచ్చింది. మా అమ్మ నాకు మా అమ్మకి తెస్తే ఇది ఏమో వాళ్ళ అక్కకి దీనికి ఇద్దరికి తెచ్చుకుంది అనమాట. అక్క అంటే చాలా ప్రేమ, అసలు భలే చూస్తుంది. అందుకని చెప్పి చక్కగా వెళ్ళి తీసుకొచ్చి తిని పక్కోడు టేస్ట్ చాలా బాగుంది పక్కోడు అని చెప్తుంది. సో చాలా మంచిగా ఉంటారు ఇద్దరు. సో వాళ్ళ బాండింగ్ ఎప్పుడు అలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి బాండింగ్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళిద్దరిని వేరు చేస్తే అసలు ఉండలేరు. అయిపోయిందండి, ఇంక ఇంటికి వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడే. సో మా తమ్ముడు కూడా వచ్చేసాడు మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. కొంచెం దూరం కదా అందుకని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇది ఇవాల్టి వ్లాగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇది వచ్చేసి కనిగిరి కొండ అండి. మనకి టెంపుల్కి వెళ్తే, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే క్లియర్గా చూడొచ్చు అనమాట కనిగిరి కొండ మొత్తము. ఇక్కడ మొత్తం అసలు ఇల్లులే ఉండేవి కాదండి అప్పుడు. మొత్తం
మొత్తం ఇట్లా చిల్ల చెట్లు మొలిసి ఉండేవి అన్నమాట. ఇప్పుడైతే ఎటు చూసినా ఇల్లులే అనమాట. సో ఇది మొత్తం ఒక టౌన్ అయిపోయింది ఇటు పక్క చుట్టుపక్కల మొత్తము. ఇటు సైడ్ రావాలంటే వెంకటేశ్వర స్వామి గుడికి అప్పుడు భయం వేసేది అనమాట. ఈ చిల్ల చెట్లు దెబ్బకి రావాలంటే అంత భయంగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు మొత్తం ఎటు చూసిన ఇల్లులు అయిపోయినాయి. అసలు ఇప్పుడైతే ఏం భయం అనిపించదు. సో హ్యాపీగా మనం అయితే వెళ్ళొచ్చు. ఇది నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అండి. అసలు ఎంత బాగుంటాయో చెట్టు అయితే మాంటిస్టోరీ స్కూల్లో.